వెల్కమ్ బ్యాక్ టు భారత్ లైవ్ అకాడమీ. చూసుకున్నట్లయితే ఐటీఐ పాస్అవుట్ క్యాండిడేట్స్ ఇయర్లీ వైజ్ ఇప్పుడు గ్రూప్ డి వేకెన్సీ అయితే వస్తుంది కదా, లెవెల్ 1 గ్రూప్ డి వేకెన్సీ. దీనికి సంబంధించింది ఏంటంటే క్వాలిఫికేషన్ ఐటీఐ 10తో పాటు ఐటీఐ కూడా ఉంటుంది కదా. ఐటీఐ వాళ్ళు మినిమం ఎంతమంది ఉంటాయి క్యాండిడేట్స్ ఇయర్లీ వైజ్ 2014 నుంచి 24 వరకు చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. ఓకేనా, అంటే ఈ ఇయర్ ఎంతమంది ఉన్నారు అంటే 2024 నుంచి 2014 నుంచి 2024 వరకు ఎంతమంది ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ 2024 వచ్చే వేకెన్సీకి మినిమం ఎంతమంది ఐటీఐ క్యాండిడేట్స్ కాంపిటీషన్ రావచ్చు అని చెప్పేసి ఒక అందులో అయితే మనం పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. అది చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇయర్లీ వైజ్ చూసుకున్నట్లయితే ఇయర్ పాస్అవుట్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఐటీఐ సర్టిఫికేట్ ఇష్యూ అయిన వాళ్ళు చూసుకున్నట్లయితే వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే 2014, 15, 16, 17 చూడండి. టోటల్ చూసుకున్నట్లయితే మొత్తం 2024 వరకు అయితే ఇక్కడైతే ఉండడం అయితే జరిగిందనమాట. అది చూడండి, ఇది ఏంటంటే ఏఐటీటీ యొక్క డేటా అనమాట. ఇది ఫేక్ కాదు. 2014 చూడండి, టోటల్ 7 lakh ప్లస్ అయితే ఉన్నారంట 2014లో రిలీవ్ అయినారు. నెక్స్ట్ 2015లో చూడండి 8 lakh ప్లస్, అంటే మినిమం 9 lakhs దగ్గర అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ 2016 చూడండి, ఇది కూడా 9 lakhs 8 lakhs ప్లస్ అయితే ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ 2017 చూడండి 8 lakhs మినిమం 9 lakhs దగ్గర అయితే ఉండడం జరిగింది. 2018 చూడండి 10 lakhs అనమాట. ఇక్కడికి వచ్చేసరికి అవగాహన అందరు చాలామంది తెలిసింది ఎక్కడి నుంచి పెరిగిపోయింది. ఓకేనా, ఇక్కడైతే 10 lakhs అయితే ఉన్నారు. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి 2019 చూడండి, 2019 కొంచెం 9 lakhs అయితే ప్లస్ అయితే 10 lakhs దగ్గర ఉండడం జరిగింది. 2020 చూసుకున్నట్లయితే ఇది కూడా 9 lakhs ప్లస్ దగ్గర అయితే 8 or 9 lakhs దగ్గర అయితే ఉండడం జరిగింది క్యాండిడేట్స్ మినిమం. ఓకేనా, 2021 చూడండి 9 lakhs ప్లస్ అయితే ఉన్నారు. 2022 8 lakhs ప్లస్, 2023 2 lakhs ప్లస్ అనేది ఉండడం జరిగింది. ఓకేనా, అది చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ నెక్స్ట్ 2024 ఏఐటీ పాస్అవుట్ రిజల్ట్ అంటే సర్టిఫికేట్ ఇష్యూ అవ్వనమాట. ఇంకా అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది చాలామంది అయితే ఓల్డ్ డేటా అనేది. ఓకేనా, ఏఐటీ పాస్అవుట్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 2024 ఒక 8 lakhs మంది అయితే రిలీవ్ అయ్యారు. టోటల్ చూద్దాం. టోటల్ చూసుకున్నట్లయితే 90 lakhs ప్లస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, టోటల్ 90 lakhs ప్లస్ క్యాండిడేట్స్ అనేది ఉండడం జరిగింది. టోటల్ 90 lakhs. ఓకేనా, అది టోటల్ 90 lakhs చూసుకున్నట్లయితే మన మినిమం 2014 నుంచి 2014 నుంచి చూసుకున్నట్లయితే అలాగా మినిమం ఎంతమంది కాంపిటీషన్ వస్తుందో చూద్దాం. 2014 నుంచి 2024 చూసుకున్నట్లయితే 90 lakhs ప్లస్ అయితే ఉన్నారు కదా. ఓకేనా, 90 lakhs ప్లస్ ఉన్నట్లయితే అయితే మన నార్మల్గా చూడండి 90 lakhs చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే 90 lakhs ఇందులోని 90 lakhsలోని ఓల్డ్ స్టూడెంట్ చాలామంది ఉన్నారు. ఓల్డ్ స్టూడెంట్ చాలామంది రకరకాల జాబ్స్లో చాలామంది సెటిల్ అయిపోయి ఉండడం జరిగింది ఆల్రెడీ. నెక్స్ట్ చూడండి, ఇందులోనే మన సీసీఏ కోటా కింద చాలామంది అయితే చేయడం జరిగింది. ఓకేనా, ఈ 90 lakhsలోనే సీసీఏ కోటా కింద చాలామంది వెళ్ళిపోయారు. ఓకేనా, నెక్స్ట్ రకరకాల డిఆర్డిఓ అని, ఇస్రో అని ఇటువంటి వీటిలో చాలామంది జాయిన్ అవ్వడం జరిగి ఉంటుంది. ఓకేనా, జరిగి ఉంటుంది. ఎందుకంటే చాలామంది బయట రైల్వే కాకుండా అవుట్ సైడ్ డిఫెన్స్ ఇటువంటి వీటిలో కేటర్లో చాలామంది ట్రై చేస్తుంటారు. ఓకేనా, అయితే 90 lakhsలో మినిమం చూసుకున్నట్లయితే 90 lakhs 40 lakhs దగ్గర మనం తీసిస్తే మినిమం 50 lakhs or 60 lakhs దగ్గర అనేది ఈసారి గ్రూప్ డి కాంపిటీషన్ అనేది వచ్చే అవకాశాలు అనేది కనిపిస్తుంది. ఓకేనా, మినిమం 60 ప్లస్ or 50+ lakhs అయితే ఈసారి ఈ గ్రూప్ డికి అయితే కాంపిటీషన్ ఉండే అవకాశం అనేది కనిపిస్తుంది. ఓకేనా, చూసారు ఇంత చాలామంది అయితే ఉండడం జరిగింది. ఓకేనా, మినిమం మీరు ఎంత ఐటీఐ నార్మల్గా సీసీఏ కోటా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండడం జరిగింది. సీసీఏ కోటా చూసుకో పక్కన కొంచెం పెడితే ఐటీ వాళ్ళు అయితే ఉన్నారు కదా. ఐటీ వాళ్ళు చూసుకున్నట్లయితే మీరు ఓపెన్ నోటిఫికేషన్లో ఒకటి సీసీఏ కోటా కింద కాకుండా నార్మల్ ఓపెన్లో ఐటీఐ అప్లై చేసినట్లయితే మీరైతే కొంచెం బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఎంత గట్టిగా కష్టపడితే అంత గట్టిగా మీకు అనేది ఎవరి టాలెంట్ థర్డ్ జాబ్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అంతమందికి జాబ్ రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే చాలా తక్కువ వేకెన్సీ ఇచ్చింది కదా, 32,000 వేకెన్సీ ఇచ్చింది. పెరుగుతుందో పెరగదో ఇంకెవరికి తెలియదు. ఓకేనా, మీరైతే ఐటీ స్టూడెంట్స్ అయితే మెయిన్ కొంచెం అంత నీట్గా గట్టి ప్రిపరేషన్ చేస్తే అంత నీట్గా అనేది బాగుంటుంది. ఓకేనా, అది చూసారు ఇయర్లీ వైజ్ అయితే చాలా మంది చాలా 1 lakhsలో అయితే ఉండడం జరిగింది. ఓకేనా, అది మీరైతే అంత కొంచెం గట్టిగా ప్రిపరేషన్ గట్టిగా హార్డ్గా చేసినట్లయితే జాబ్ అనేది అవుతుంది. ఓకేనా, గ్రూప్ డి. ఓకేనా, అది చూసుకోండి. సీసీఏ వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో 90 lakhsలోనే సీసీఏ వాళ్ళు ఉండడం జరిగింది. మీరు కూడా కొంచెం హార్డ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సీసీఏ తక్కువ అనుకోకండి, 30 months వచ్చే జాబ్ వచ్చేసి అని చెప్పి సీసీఏ వాళ్ళ కాంపిటీషన్ కూడా ఎక్కువ మంది. ఈసారి ఏంటంటే ఈ 32,000 వేకెన్సీకి అయితే ఉంది కదా, ఈ 32,000 వేకెన్సీకి చాలామంది కాంపిటీషన్ అనేది ఉండడం అనేది జరిగింది. ఓకేనా, మీరు ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ చూసి అయితే మీరు అనేది భయపడకండి. ఓకేనా, 32,000 వేకెన్సీ వచ్చింది కదా, మీకు 32,000 వేకెన్సీ మీకు వద్దు. మీకు కావాల్సింది
ఒక పోస్ట్ అనమాట. ఈ ఒక పోస్ట్కి 1000 మంది కాంపిటీషన్ రాని, 100 మంది కాంపిటీషన్ రాని, మీకు కావాల్సింది ఈ ఒక పోస్ట్. ఓకేనా. ఈ ఒక పోస్ట్ గురించి అయితే ప్రిపరేషన్ హార్డ్గా చేయండి. మీకు కావాల్సింది ఒక పోస్ట్ని, ఒక పోస్టే మీకు కావాలని చెప్తుంది. మీరు ప్రిపరేషన్ అయితే హార్డ్గా చేయండి, కంపల్సరీ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ డి వేకెన్సీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వేకెన్సీ ఎప్పుడు పెరుగుతాయి అంటే మేబీ అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత అయితే పెరగచ్చు. ఓకేనా. అఫీషియల్ నోటీస్ అయితే వచ్చేది దగ్గర. ఓకేనా. మరొక 1 వీక్లో అయితే అఫీషియల్ నోటీస్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడైతే మీకైతే నేను రాగానే అఫీషియల్ నోటీస్ రావడం మీకైతే అప్డేట్ చేస్తాను. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మీరు ఈ కాంపిటీషన్ చూసి అయితే నెగిటివిటీ మట్టుగా ఫీల్ అవ్వకండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. మీకు కావాల్సిన ఒక పోస్ట్ గురించి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఐటీ వాళ్ళు అవ్వని, 10th వాళ్ళు అవ్వని, సీసీ వాళ్ళు అవ్వని. ఓకేనా. ఓకే ఉంటాను మరి. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.